Hello everyone, welcome to my channel JK Chemistry Telugu. So today's topic వచ్చేసి CIP rules. CIP rules అంటే Kahn, Ingold, Prelog rules. C means Kahn, I means Ingold, P means Prelog. సో CIP rules means Kahn, Ingold, Prelog అంటే Kahn అనే ఒక సైంటిస్ట్, ఇన్గోల్డ్ అనే ఒక సైంటిస్ట్, ప్రీలాగ్ అనే ఒక సైంటిస్ట్, ఈ ముగ్గురు సైంటిస్టులు కలిపి ఈ రూల్స్ని డెవలప్ చేయడం జరిగింది. అసలు ఈ రూల్స్ దేనికోసం, అసలు ఎందుకు చదువుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో దీస్ రూల్స్ ఆర్ ఏ సెట్ ఆఫ్ ఏ గైడ్ లైన్స్ ఇస్ యూజ్డ్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ టు assign priority to substituents around a chiral or optically active center. They are crucial for determining the configuration of stereo centers, typically represented as RRS. సో ఈ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటి అంటే, అసలు ఈ రూల్స్ అనేవి దేనికోసం ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి అంటే, ఒక కైరల్ సెంటర్, కైరల్ మాలిక్యూల్ అంటే ఏంటో తెలుసా? సో కైరల్ మాలిక్యూల్ అంటే ఏంటి? ఒక కార్బన్ చుట్టూ 4 డిఫరెంట్ గ్రూప్స్, ఒక కార్బన్ చుట్టూ ABCD, ఒక కార్బన్ చుట్టూ ఉండేటటువంటి 4 గ్రూప్స్ డిఫరెంట్గా ఉంటే అటువంటి మాలిక్యూల్స్ని మనం కైరల్ మాలిక్యూల్స్ ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్ మాలిక్యూల్స్ అని అనడం జరుగుతుంది. సో ఇటువంటి కైరల్ మాలిక్యూల్స్కి మనం ఏం చేస్తామంటే సిఐపి రూల్స్ని బేస్ చేసుకొని ఆర్ అండ్ ఎస్ కాన్ఫిగరేషన్ని మనం డిటర్మినేషన్ చేస్తాం. అంటే ఈ పర్టికులర్ కైరల్ మాలిక్యూల్ అనేది ఆర్ కాన్ఫిగరేషన్ అవుతుందా లేదా ఎస్ కాన్ఫిగరేషన్ అవుతుందా అనేది మనం చెప్పాలి అంటే మనం కొన్ని రూల్స్ పాటించాలి. సో ఆ రూల్స్ ఏంటి? మనకి కొన్ని రూల్స్ని అప్లై చేసి కైరల్ మాలిక్యూల్ అనేది ఆరా ఎస్ అని చెప్తాం. సో ఆ రూల్స్ని మనం సిఐపి రూల్స్ అంటున్నాం. సో ఇవి సెట్ ఆఫ్ గైడ్ లైన్సెస్ యూజ్డ్ ఇన్, అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో యూజ్ చేసేటటువంటి కొన్ని గైడ్ లైన్సెస్. దేనికోసం యూజ్ చేసినవి? అసైన్ ద ప్రియారిటీ టు సబ్స్టిట్యూయెంట్స్, అంటే కైరల్ సెంటర్ చుట్టూ ఉండేటటువంటి ఆ 4 డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్కి ప్రియారిటీ ఇచ్చి ఆ ప్రియారిటీ పరంగా మనం అది ఆర్ఐఎస్ అని చెప్తాం. అయితే ఈ 4 సబ్స్టిట్యూయెంట్స్కి ప్రియారిటీ దేన్ని బేస్ చేసుకొని ఇస్తాము అనేదే ఈ గైడ్ లైన్సెస్. సో ఇప్పుడు ఆ గైడ్ లైన్సెస్ ఏంటి, ప్రియారిటీ ఎలా ఇస్తాం, ఆర్ అండ్ ఎస్ కాన్ఫిగరేషన్ ఎలా చెప్తాం అనేది డీటెయిల్గా మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి సిఐపి రూల్స్. సిఐపి రూల్స్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అటామిక్ నెంబర్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి ఇక్కడ అటామిక్ నెంబర్. సో అటామిక్ నెంబర్ ఏం చెప్తుందో చూద్దాం. ద ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ గివెన్ టు ద atom directly bonded to the chiral center with the highest atomic number. Elements are ranked by atomic number with higher numbers having highest priority. సో దీని అర్థం ఏంటి అంటే, అకార్డింగ్ టు ద ఫస్ట్ పాయింట్, కార్బన్ చుట్టూ మనం 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి అనుకుంటున్నాం. సో ఈ 4 డిఫరెంట్ గ్రూప్స్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి అనేది మనం చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుంది అంటే, సో ఈ 4 డిఫరెంట్ గ్రూప్స్లో ఫస్ట్ ప్రయారిటీ అనేది దేనికైతే అన్నిటికంటే ఎక్కువ అటామిక్ నెంబర్ ఉంటుందో, అంటే పీరియాడిక్ టేబుల్లో మనం అటామిక్ నెంబర్ ప్రకారం రాస్తాం కదా, దేనికైతే హయ్యెస్ట్ అటామిక్ నెంబర్ ఉంటుందో దానికి మనం ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వాలి అని ఫస్ట్ పాయింట్ మనకు చెప్తుంది అనమాట. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే కార్బన్ చుట్టూ 4 డిఫరెంట్ గ్రూప్స్ అన్నాం కదా. సో ఒక గ్రూప్ హైడ్రోజన్, బ్రోమిన్, అయోడిన్, క్లోరిన్, 4 డిఫరెంట్ గ్రూప్స్ చూసుకున్నాం. సో ఈ 4 డిఫరెంట్ గ్రూప్స్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? సో ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి అనుకున్నాం? సిఐపి రూల్స్ ప్రకారం, ఫస్ట్ పాయింట్ ప్రకారం దేనికైతే ఎక్కువ అటామిక్ నెంబర్ ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ అనుకున్నాం. సో ఇందులో చూసుకుంటే దేనికి ఎక్కువ అటామిక్ నెంబర్ ఉంటుంది? సో ఆల్వేస్ అయోడిన్. సో అయోడిన్కి ఇక్కడ ఎక్కువ అటామిక్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ అనేది అయోడిన్కి ఇస్తాం. అయోడిన్ తర్వాత దేనికి ఎక్కువ ఉంటుంది అటామిక్ నెంబర్? క్లోరిన్, బ్రోమిన్ చూసుకుంటే మనకి బ్రోమిన్కి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకి
ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. మనం పీరియాడిక్ టేబుల్లో చూస్తే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో అన్నిటికంటే అయోడిన్కి ఎక్కువ అటామిక్ నెంబర్ ఉంటుంది, తర్వాత బ్రోమిన్కి, తర్వాత క్లోరిన్కి ఉండడం జరుగుతుంది. సో క్లోరిన్, బ్రోమిన్లో సెకండ్ ప్రియారిటీ బ్రోమిన్కి ఇస్తాం, థర్డ్ ప్రియారిటీ క్లోరిన్కి ఇస్తాం. అన్నిటికంటే లీస్ట్ ప్రియారిటీ, ఎందుకంటే హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 1 కాబట్టి అన్నిటికంటే లీస్ట్ ప్రియారిటీ మనం హైడ్రోజన్కి ఇస్తాం. సో ఈ విధంగా మనకి సిఐపి రూల్స్లో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుంది అంటే అటామిక్ నెంబర్ ప్రకారం కార్బన్ చుట్టూ ఉండే 4 డిఫరెంట్ గ్రూప్స్కి మనం ప్రియారిటీ ఆర్డర్స్ ఇచ్చుకోవాలి. హైయెస్ట్ అటామిక్ నెంబర్ ఉన్నది ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. సో ఈ విధంగా మనకు ఫస్ట్ పాయింట్ చెప్పడం జరుగుతుంది. సో సెకండ్ పాయింట్ చూసుకునేటరికి ఇవి చూడండి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఐసోటోప్స్ అండ్ బాండ్స్. సో ఐసోటోప్స్ అంటే అర్థం ఏంటి? సో ఐసోటోప్స్ అంటే అర్థం ఏంటి చూడండి. ఇప్పుడు కార్బన్ 6 12, కార్బన్ 6 13, కార్బన్ 6 12, కార్బన్ 6 13. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కార్బన్స్ యొక్క రెండిటి అటామిక్ నెంబర్ సేమ్. ఏం డిఫరెన్స్ అవుతుంది? మాస్ నెంబర్ అనేది డిఫర్ అవుతుంది. అంటే ఏదైనా ఒక యాటమ్కి అటామిక్ నెంబర్ సేమ్ ఉండి మాస్ నెంబర్ డిఫరెన్స్ ఉంటే అటువంటి వాటిని మనం ఐసోటోప్స్ అనడం జరుగుతుంది. సో ఇక్కడ సెకండ్ రూల్లో ఏం చెప్తుంది? ఇఫ్ 2 atoms ఆర్ బాండెడ్ టు ద కైరల్ సెంటర్ అండ్ హ్యావింగ్ ద సేమ్ అటామిక్ నెంబర్. అంటే చూడండి ఇక్కడ సెకండ్ పాయింట్ ఏం చెప్తుందంటే ఒక కైరల్ సెంటర్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్న కైరల్ సెంటర్లో ఉండేటటువంటి 2 గ్రూప్స్ అనేవి సేమ్గా ఉంటే, దాని యొక్క అటామిక్ నెంబర్ అనేది రెండిటికి సేమ్గా ఉంటే అప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? సో ఇక్కడ ఏం చెప్తుందంటే కార్బన్ చుట్టూ మనం 4 గ్రూప్స్ ఉన్నాయనుకున్నాం. సో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ కూడా ఏ సేమ్ ఆటమే ఉంది, ఇక్కడ బి, ఇక్కడ సేమ్. సో ఈ 2 కూడా సేమ్ అయినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వాలా, దీనికి ఇవ్వాలి? ఎందుకంటే దీని అటామిక్ నెంబరు ఫర్ ఎగ్జాంపుల్ 3 అనుకుందాం, దీని అటామిక్ నెంబర్ కూడా 3. మరి 2 అటామిక్ నెంబర్ సేమ్ అయ్యేటప్పుడు మరి ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? సో సెకండ్ పాయింట్ అదే చెప్తుంది. సో అలా 2 అటామిక్ నెంబర్స్ సేమ్ ఉండేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ అనేది దాని మాస్ నెంబర్ని బేస్ చేసుకుని ఇవ్వమని చెప్తుంది. ఆ 2 అటామిక్ నెంబర్స్ సేమ్ ఉన్నప్పుడు హైయెస్ట్ మాస్ దేనికి ఉంటే దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ చూసుకున్నాం, ఒకదానికి కార్బన్ 12 ఉంది, ఒకదానికి కార్బన్ 13 ఉంది. సో 2 కార్బన్ల అటామిక్ నెంబర్ 6, బట్ హైయెస్ట్ మాస్ దేనికి ఉంది? 13 కార్బన్. సో దీనికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సిఐపి రూల్స్ సెకండ్ పాయింట్ ప్రకారం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తుంటే కార్బన్, హైడ్రోజన్, ట్రిటియం, డ్యూటీరియం. మనకు తెలుసు ట్రిటియం, డ్యూటీరియం అనేవి హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్. సో వీటన్నిటిలో కూడా హైయెస్ట్ మాస్ దేనికి ఉంటుంది? ట్రిటియంకి హైయెస్ట్ మాస్ ఉంటుంది, తర్వాత డ్యూటీరియము అన్నిటికంటే లీస్ట్ వచ్చేసి హైడ్రోజన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీటన్నిటితో పోలిస్తే హైయెస్ట్ ప్రయారిటీ అనేది దేనికి ఉంటుంది? మీ అందరికీ తెలుసు, ఫస్ట్ ప్రయారిటీ అనేది బ్రోమిన్ ఉంటుంది. ఎందుకంటే వీటన్నిటితో పోలిస్తే దీని యొక్క అటామిక్ నెంబర్ 1, దీనికి నెంబర్ 1, దీనికి నెంబర్ 1, దీనికి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ బ్రోమిన్కి ఇస్తాం. తర్వాత ఇప్పుడు హైడ్రోజన్, ట్రిటియం, డ్యూటీరియం మూడిటి యొక్క అటామిక్ నెంబర్ కూడా సేమ్ కాబట్టి ఇప్పుడు సెకండ్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? దేనికైతే హైయెస్ట్ మాస్ నెంబర్ ఉంటుందో దానికి సెకండ్ ప్రయారిటీ ఇస్తాం. సో హైయెస్ట్ మాస్ నెంబర్ దేనికి ఉంటుంది? ట్రిటియం 2, డ్యూటీరియం 1. సో దీని యొక్క అటామిక్ నెంబర్ మూడిటికి కూడా సేమ్ కాబట్టి ఇప్పుడు సెకండ్ ప్రయారిటీ దేనికి ఇస్తాం? ట్రిటియం హ్యాస్ ద సెకండ్ ప్రయారిటీ, డ్యూటీరియం హ్యాస్ ద థర్డ్ ప్రయారిటీ, హైడ్రోజన్ హ్యాస్ ద ఫోర్త్ ప్రయారిటీ. సో సెకండ్ రూల్ ప్రకారం 2 అటామిక్ నెంబర్లు సేమ్ ఉండేటప్పుడు అప్పుడు నెక్స్ట్ మనం ఏం చూసుకోవాలి? మాస్ నెంబర్ చూసుకోవాలి. సో మాస్ నెంబర్ చూసుకుంటే అప్పుడు దేనికైతే ఎక్కువ మాస్ ఉంటుందో దానికి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ చూసుకునేసరికి థర్డ్ పాయింట్, ఇఫ్ దేర్ ఈజ్ ఏ డబల్ ఆర్ ట్రిపుల్ బాండ్స్, ఈచ్ బాండెడ్ atom is counted as if it is a bonded to the chiral center more times than is actually is. ఈ పాయింట్ యొక్క మీనింగ్ చెప్తాను చూడండి. ఒకవేళ కైరల్ సెంటర్ చుట్టూ డబల్ బాండ్స్ కానీ ట్రిపుల్ బాండ్స్ ఉన్నప్పుడు మనం ఎలా చూసుకోవాలనేది థర్డ్ పాయింట్. సో ఇప్పుడు మనం 3 పాయింట్స్ చెప్పుకున్నాం. 3 పాయింట్స్ ఏంటి? ఫస్ట్ పాయింట్ వచ్చేసి హైయెస్ట్ అటామిక్ నెంబర్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సెకండ్ పాయింట్, ఒకవేళ అటామిక్ నెంబర్స్ 2 సేమ్గా ఉండేటప్పుడు నెక్స్ట్ మాస్ నెంబర్ చూసుకోవాలి. దేనికైతే ఎక్కువ మాస్ నెంబర్ ఉంటుందో దానికి ఫస్ట్ నెక్స్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ప్రకారం ఒకవేళ మల్టిపుల్ బాండ్స్ అంటే డబల్ బాండ్ కానీ ట్రిపుల్ అంటే సింగిల్ బాండ్ కాకుండా డబల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉండేటప్పుడు మనం నెక్స్ట్ ప్రయారిటీ ఎలా ఇవ్వాలి అనేది చెక్ చేసుకోవాలి.
సో ఇక నెక్స్ట్ ప్రయారిటీ మనం చెక్ చేసుకున్నట్లయితే చూడండి, ఒకవేళ కైరల్ కార్బన్కి ఇదేంటిది ఆల్డిహైడ్ C++OH, ఇది CH3. ఓకే, ఆల్డిహైడ్ గ్రూప్ కానీ అటాచ్ అయ్యింది అనుకోండి, దీన్ని మనం ఎలా కౌంట్ చేసుకోవాలంట, దీన్ని డబుల్ చేసుకోవాలి. సపోజ్ చూడండి, కార్బన్ డబుల్ బాండ్ ఆక్సిజన్, ఇది ఏం అన్నారు చూడండి, కార్బన్ డబుల్ బాండ్ ఆక్సిజన్, ఈ రెండు గ్రూప్స్ని కాసేపు పక్కన పెట్టండి. కార్బన్ డబుల్ బాండ్ ఆక్సిజన్. సో దీన్ని ఎలా చెక్ చేసుకోమని చెప్తున్నాడు అంటే, ఈ డబుల్ బాండ్ని రిమూవ్ చేయాలి. ఈ డబుల్ బాండ్ రిమూవ్ చేసి C+Oలో ఇలా రాయాలి అంటే, ఈ డబుల్ బాండ్ దేనికి ఉంది, కార్బన్కి ఆక్సిజన్కి ఉంది. సో ఈ డబుల్ బాండ్ని తీసేయాలి అంటే ఈ కార్బన్కి ఇంకొక ఆక్సిజన్ అటాచ్ అయి ఉన్నట్టు, ఈ ఆక్సిజన్కి ఇంకొక కార్బన్ ఉన్నట్టు మనం రాసుకోవాలి. సో మళ్ళీ చూడండి, C++O. సో Cకి ఒక బాండ్ O పెడతాం. ఈ డబుల్ బాండ్ని నేను రిమూవ్ చేసేయాలి అనుకున్నాను. సో ఈ డబుల్ బాండ్ని రిమూవ్ చేయాలి అంటే కార్బన్ అనేది దేంతో డబుల్ బాండ్ కలిగి ఉంది, ఆక్సిజన్. సో కార్బన్కి ఒక ఆక్సిజన్ అటాచ్ చేయాలి. ఆక్సిజన్ దేంతో డబుల్ బాండ్ కలిగి ఉంది, కార్బన్. సో దీనికి ఒక కార్బన్ అటాచ్ చేయాలి. సో ఈ విధంగా మనం C++Oని C++Oలో కన్వర్ట్ చేసుకొని రాసుకొని ఈ విధంగా రాసుకొని చూడండి, C ఒక కార్బన్ ఆక్సిజన్, ఒక ఆక్సిజన్కి ఒక కార్బన్. ఈ హైడ్రోజన్ గ్రూప్స్ మళ్ళీ కార్బన్ కొన్ని ఇవి సేమే, CH3 సేమ్ వేసేస్తాం. సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, C++CH. సో ఇక్కడ నేను C++ కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఎన్ని బాండ్స్ రిమూవ్ చేయాలి, 2 బాండ్స్ రిమూవ్ చేయాలి. సో ఫస్ట్ చూడండి, C++C. సో నేను ఫస్ట్ ఏం చేశాను, ఒక్క డబుల్ బాండ్ని రిమూవ్ చేస్తాను. ఫస్ట్ ఒక డబుల్ బాండ్ అంటే ఈ C దేంతో అటాచ్ అయ్యింది కాబట్టి ఒక C వేసుకుంటాం. ఈ C కూడా ఇంకొక కార్బన్తోనే అటాక్ అయింది, ఇంకొక C వేసుకుంటాం. సో ఇప్పుడు ఇంకొక డబుల్ బాండ్ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు C++C. సో ఈ డబుల్ బాండ్ రిమూవ్ చేయాలంటే ఈ కార్బన్ దీంతో అటాచ్ అయింది కాబట్టి ఇంకో C వేసుకుంటాం. ఈ కార్బన్ దీంతో అటాచ్ అయింది కాబట్టి ఇంకొక C అనేది వేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం డబుల్ బాండ్స్ని సింగిల్ బాండ్లో రెడ్యూస్ చేసుకుంటూ వచ్చి అప్పుడు మనం ప్రియారిటీ చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో C++O ఇక్కడ ఎగ్జాంపుల్ అంటే ఈ బాండ్ని రిమూవ్ చేయాలంటే ఇది దేంతో అటాచ్ అయిందో దాన్ని ఇక్కడ యాడ్ చేయాలి, ఇది దేంతో అటాచ్ అయ్యిందో దాన్ని యాడ్ చేయాలి. ఈ ట్రిపుల్ బాండ్ ఉంటే ఫస్ట్ దీన్ని రెడ్యూస్ చేసి తర్వాత దీన్ని రెడ్యూస్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఫాలో అవ్వాలి అని థర్డ్ పాయింట్ చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్కి వచ్చేసరికి లోన్ పేర్స్. ఇన్ కేస్ ఆఫ్ identical atoms and connections, lone pairs of electrons on the atoms are considered. An atom with a lone pair gets a lower priority than the same atom without lone pair. So ఈ పాయింట్ మొత్తం మీనింగ్ ఏంటంటే, atom gets more priority than lone pair. ఇదే దాని యొక్క మొత్తం అర్థం. సెకండ్ మీరు చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం. ఇదొక ఖైరల్ మాలిక్యూల్, కార్బన్ చుట్టూ ఉండేటటువంటి 4 కూడా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. సో దీని ప్రకారం మీరు చూసుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇలా ఇచ్చేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ వేసుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ దేనికన్నా హైయెస్ట్ అటామిక్ నెంబర్ దేనికుంటే దానికి ఫస్ట్ ప్రయారిటీ. సో వీటన్నిటిలో ఇక్కడ నైట్రోజన్, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ నైట్రోజన్, ఇక్కడ క్లోరిన్. సో వీటన్నిటిలో హైయెస్ట్ అటామిక్ నెంబర్ దేనికి ఉంటుంది, ఖచ్చితంగా క్లోరిన్కి హైయెస్ట్ అటామిక్ నెంబర్ ఉంటుంది, ఫస్ట్ ఇస్తాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నైట్రోజన్ ఉంది, ఇక్కడ నైట్రోజన్ ఉంది. కానీ ఇక్కడ నైట్రోజన్ మీద ఏమున్నాయి, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ నైట్రోజన్ మీద ఏముంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది. అంటే ఎక్కడైతే యాటమ్కి లోన్ పేర్స్ లేకుండా ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, లోన్ పేర్స్ ఉన్నదానికి తర్వాత ప్రయారిటీ ఇవ్వాలి. అంటే ఫస్ట్ యాటమ్కి ఇచ్చిన తర్వాత లోన్ పేర్కి ఇవ్వాలి. సో ఇక్కడ ఉన్నవి 2 నైట్రోజన్లే, బట్ ఇక్కడ నైట్రోజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ నైట్రోజన్ మీద ఏముంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది. కాబట్టి ఈ రెండిట్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, యాటమ్ అంటే లోన్ పేర్స్ ఉన్నదానికి యాటమ్ తర్వాత ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. సో ఈ రెండిట్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికైతే లోన్ పేర్స్ ఉండవో దానికి ఇస్తాం, తర్వాత దేనికి ఇస్తాం, లోన్ పేర్స్ ఉన్నదానికి ఇస్తాం, నెక్స్ట్ ఫోర్త్ ప్రయారిటీ అనేది దీనికి ఇస్తాం. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎప్పుడైనా 2 సేమ్ యాటమ్స్ ఉంటే ఒక్క దాని మీద దేనికైతే లోన్ పేర్స్ ఉండవో దానికి మనం ఏం చేయాలి, లీస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, యాటమ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సో ఇది ఫస్ట్ ప్రయారిటీ, ఇది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దీని తర్వాత దీనికి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి లోన్ పేర్స్ ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, నెక్స్ట్ priority order. After applying the above rules, assign priorities to the substituents. The group which highest priority gets the
1 and next highest rank 2, next rank 3 and lowest priority group ranked as 4. సో పై అన్ని రూల్స్ కూడా మనం అప్లై చేసి ఏం చేయాలి, ఒక కైరల్ మాలిక్యూల్ చుట్టూ ఉండే 4 సబ్స్టిట్యూయెంట్స్కి కూడా హయ్యెస్ట్ అటామిక్ నెంబర్ ఉన్నదానికి ఫస్ట్, దాని తర్వాత ఉన్నదానికి సెకండ్, దాని తర్వాత ఉన్నదానికి థర్డ్, దాని తర్వాత ఉన్నదానికి ఫోర్త్ వేసుకోవాలి అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కార్బన్ తీసుకున్నాను, కార్బన్ చుట్టూ 4 డిఫరెంట్ గ్రూప్స్ అనేవి తీసుకోవడం జరిగింది. సో పై రూల్స్ అన్నీ అప్లై చేసి దీనికి నెంబరింగ్ ఇద్దాం. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే హైయెస్ట్ అటామిక్ నెంబర్కి ఫస్ట్ ఇవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, ఆక్సిజన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, కార్బన్ ఉంది, కార్బన్ ఉంది. సో కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ వీటన్నిటిలో కూడా ఫస్ట్ ఏది ఎక్కువ అటామిక్ నెంబర్ కలిగి ఉంటుంది, కార్బన్ అటామిక్ నెంబర్ 6, హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, కానీ ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ అంతా 8. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం, దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది. సో అప్పుడు నెక్స్ట్ యాటమ్ చూసుకోవాలి. సో ఇక్కడ రెండు సేమ్గా ఉండేటప్పుడు ఏం చేయాలి, దాని పక్కన ఉండేటటువంటి యాటమ్ని చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ కార్బన్ ఉంది, C+OH యాసిడ్ గ్రూప్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏముంది, C+OOH. C+OOని ఎలా కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా అటాచ్ చేయండి, C≡O చేసుకునేటప్పుడు ఈ కార్బన్ ఆక్సిజన్కి అటాచ్ అయ్యింది కాబట్టి ఆక్సిజన్, ఈ ఆక్సిజన్ కార్బన్కి అటాచ్ అయ్యింది కాబట్టి కార్బన్, COH ఇది. సో ఇక్కడ ఎటువంటి డబుల్ బాండ్స్ లేవు కాబట్టి కార్బన్ చెట్లేదు. సో ఈ కార్బన్ తర్వాత నెక్స్ట్ ఏముంది, హైడ్రోజన్ ఉంది, ఆ నెక్స్ట్ హైడ్రోజన్ ఉంది, ఆ నెక్స్ట్ హైడ్రోజన్ ఉంది. కానీ ఈ కార్బన్కి ఏముంది, ఆక్సిజన్. సో ఈ కార్బన్స్ రెండు సేమ్, బట్ ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి మనకి ఏముంది, ఆక్సిజన్. కాబట్టి హైడ్రోజన్తో పోలిస్తే ఆక్సిజన్ మోర్ అటామిక్ నెంబర్ కలిగి ఉంటుంది కాబట్టి దీనికి సెకండ్ ప్రయారిటీ ఇస్తాం, దీనికి థర్డ్ ప్రయారిటీ ఇస్తాం, దీనికి ఫోర్త్ ప్రయారిటీ ఇస్తాం. సో ఈ విధంగా మనం అబోవ్ రూల్స్ అన్నీ కూడా అప్లై చేసి ఒక కైరల్ మాలిక్యూల్కి ఫస్ట్ ప్రయారిటీ ఆర్డర్ని మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది, నెంబరింగ్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఓరియంటేషన్. సో ఇప్పుడు ఏం చెప్తున్నాం, క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఈ విధంగా. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే మనం R అని పెట్టుకోవాలి, యాంటీ క్లాక్ వైజ్ ఆపోజిట్ డైరెక్షన్ అయితే మనం S అని చెప్తాం అనమాట. అంటే ఆఫ్టర్ అన్నిటికీ కూడా మనకు ప్రియారిటీ ఆర్డర్స్ ఇచ్చేసాక, సో మనం అన్నిటికీ ప్రియారిటీ ఆర్డర్స్ ఇచ్చేసాక మనం డైరెక్షన్ 1 2 3 4 డైరెక్షన్ వేసుకొని అది క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటే R అని, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటే S అని చెప్పుకుంటాం. అలా కాకుండా ఫోర్త్ ప్రియారిటీ గ్రూప్ అబౌవ్ ద ప్లేన్ ఉంటే, అంటే ఫోర్త్ ప్రియారిటీ గ్రూప్ అబౌవ్ ద ప్లేన్ అంటే తెలుసు కదా, ఇలా డార్క్ లైన్స్తో చూపిస్తే అబౌవ్ ద ప్లేన్ అంటాం, డాష్ లైన్తో చూపిస్తే బిలో ద ప్లేన్ అంటాం. సో ఫోర్త్ ప్రియారిటీ గ్రూప్ అనేది బిలో ద ప్లేన్ ఉన్నప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే R అంటాం, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే S అంటాం, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఫోర్త్ ప్రయారిటీ గ్రూప్ అనేది అబౌవ్ ద ప్లేన్ ఉండేటప్పుడు మీకు R వస్తే అది Sగా కన్వర్ట్ అవుతుంది, S వస్తే అది ఏమవుతుంది, Rగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో R becomes S becomes R. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, కార్బన్ చుట్టూ 4 డిఫరెంట్ గ్రూప్స్. సో ఫస్ట్ ఏంటి, హైయెస్ట్ అటామిక్ నెంబర్ అయోడిన్ కాబట్టి దీనికి నెంబర్ 1, నెక్స్ట్ బ్రోమిన్ కాబట్టి నెంబర్ 2, నెక్స్ట్ క్లోరిన్ కాబట్టి నెంబర్ 3, నెక్స్ట్ హైడ్రోజన్కి నెంబర్ 4. సో ఎప్పుడు కూడా 1 2 3 మనం చూసుకోవాలి, 4 మనం కన్సిడర్ చేయక్కర్లా. సో 1 2 3 డైరెక్షన్ మాత్రం మనం కన్సిడర్ చేసుకుంటే సరిపోతుంది. సో 1 2 3 డైరెక్షన్ ఎలా ఉంది, ఈ విధంగా ఉంది, 1 తర్వాత 2 తర్వాత 3. ఏ డైరెక్షన్, సో ఈ డైరెక్షన్ అంటే క్లాక్ వైజ్, అంటే ఇదేంటిది మనకి ఆర్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫోర్త్ గ్రూప్ చూసుకోవాలి. సో ఇక్కడ ఫోర్త్ గ్రూప్ అనేది ఎలా ఉంది, బిలో ద ప్లేన్. సో బిలో ద ప్లేన్ ఉంటే మనం ఎటువంటి కాన్ఫిగరేషన్ చేంజ్ చేయక్కర్లే, ఆర్ వస్తే ఆ కాన్ఫిగరేషన్ ఆరే అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి, సేమ్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఫోర్త్ గ్రూప్ అనేది చూడండి, ఇది ఫస్ట్ గ్రూప్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. సో ఇప్పుడు ఏంటిది 1 2 3 అంటే ఇది క్లాక్ వైజ్ కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, ఆర్ అవుతుంది. ఇప్పుడు ఫోర్త్ ప్రియారిటీ గ్రూప్ అనేది ఎలా ఉంది, అబౌవ్ ద ప్లేన్. అబౌవ్ ద ప్లేన్ ఉంటే ఏం చెప్పాను, ఆర్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది అన్నాను, ఎస్. సో ఆర్ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఎస్. సో దీని యొక్క కాన్ఫిగరేషన్ ఇప్పుడు ఎస్ అవుతుంది, దీని యొక్క కాన్ఫిగరేషన్ ఆర్ అవుతుంది. సో ఈ విధంగా మనం
ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ని మనం ఏ ఖైరల్ మాలిక్యూల్కైనా సిఐపి రూల్స్ యూజ్ చేసుకొని బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, 4th ప్రయారిటీ గ్రూప్ ఆన్ ద ప్లేన్ ఉంటే డబల్ ఇంటర్చేంజ్ టేక్స్ ప్లేస్. సో ఇప్పుడు వరకు ఏం చెప్పుకున్నాం, 4th ప్రయారిటీ గ్రూప్ అబౌవ్ ద ప్లేన్ ఉన్నప్పుడు ఏమవుతుందన్నా ఆర్ అనేది ఎస్ అవుతుంది, ఎస్ అనేది ఆర్ అవుతుందన్నా. ఒకవేళ 4th ప్రయారిటీ గ్రూప్ బిలో ద ప్లేన్ ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆర్ ఆర్ అవుతుంది, ఎస్ ఎస్ అవుతుంది అనుకున్నాం. అలా కాకుండా బ్యాక్ బిలో కాకుండా ఆన్ ద ప్లేన్ ఉంటే, ప్లేన్లో ఉంటే ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ బ్రోమిన్, సెకండ్ ప్రయారిటీ క్లోరిన్, థర్డ్ ప్రయారిటీ ఫ్లోరిన్, 4th ప్రయారిటీ హైడ్రోజన్. సో ఇక్కడ 4th ప్రయారిటీ అనేది ఎక్కడుంది, ఆన్ ద ప్లేన్, ప్లేన్లో ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే డబల్ ఇంటర్చేంజ్ చేయాలి. డబుల్ ఇంటర్చేంజ్ ఎలా చేయాలి, ఎప్పుడు కూడా 4th ప్రయారిటీ గ్రూప్ ఎక్కడ ఉండాలనుకున్నాం, బ్యాక్ సైడే కదా. సో ఈ హైడ్రోజన్ ఇక్కడ పెట్టుకొని ఈ ఫ్లోరిన్ ఇక్కడ పెట్టుకోవాలి. సో ఈ రెండు ఇంటర్చేంజ్ చేస్తాం కాబట్టి ఈ రెండు కూడా ఇంటర్చేంజ్ చేసుకొని అప్పుడు మనం ఏమైనా నెంబరింగ్ ఇచ్చుకొని ఆర్ఎస్ చెప్పాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూడండి, 4th ప్రయారిటీ గ్రూప్ చూడండి, ఇది బ్యాక్ సైడ్. సో ఇక్కడ ఏం చేయాలి, ఎప్పుడు కూడా 4th ప్రయారిటీ గ్రూప్ బ్యాక్ సైడే ఉండాలి కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ పెట్టేద్దాం, బ్యాక్ సైడ్కి ఫ్లోరిన్ని హైడ్రోజన్ ప్లేస్లో పెట్టాలి. నెక్స్ట్ ఈ రెండు ఇంటర్చేంజ్, డబల్ ఇంటర్చేంజ్ అంటే ఈ రెండుని మనం ఇంటర్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. హైడ్రోజన్ అనే కాదు, 4th ప్రయారిటీ గ్రూప్ ఎప్పుడు ప్లేన్లో ఉన్నా దాన్ని బ్యాక్ సైడ్ ఉన్న ఆటమ్తో రీప్లేస్ చేయాలి. ఆ రెండు కాకుండా మిగిలిన 2 ఆటమ్స్ కూడా తర్వాత రీప్లేస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫ్లోరిన్ ఇచ్చాం, ఇక్కడ బ్రోమిన్, ఇక్కడ క్లోరిన్ ఇచ్చాం. ఇప్పుడు అటామిక్ నెంబర్ చూడండి, 1 2 3 4. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, 1 2 3. ఈ డైరెక్షన్ ఏంటి మనకి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. 4th గ్రూప్ అనేది ఇక్కడ బిలో ద ప్లేన్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది, ఎస్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ కాన్ఫిగరేషన్ అనేది మనకి ఎస్ అవుతుంది. అలా కాకుండా మీరు ఇక్కడే చేస్తారనుకోండి, ఆన్ ద ప్లేన్ ఉంటే మార్చకుండా చేస్తే మీకు అప్పుడు 1 2 3 ఈ కాన్ఫిగరేషన్ మనకి ఆర్. సో ఇలాగే చేస్తే మీకు ఏమొస్తుంది ఆర్, కానీ అదేంటిది మనకి తప్పు అవుతుంది. ఎందుకంటే 4th ప్రయారిటీ గ్రూప్ అనేది ఆన్ ద ప్లేన్ ఉండేటప్పుడు మీరు ఏం చేసుకోవాలి అంటే దాన్ని డబల్ ఇంటర్చేంజ్ చేసుకొని చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిస్సు ట్రాన్సు, అంటే మీ కార్బన్కి సిస్సు ట్రాన్సు ఉంటే వాటిని మనం ఏం చేయాలి, సిస్ హ్యావింగ్ ద మోర్ ప్రయారిటీ దాన్ ట్రాన్స్. సిస్తో కంపేర్ చేస్తే మనకి, అదే ట్రాన్స్తో కంపేర్ చేస్తే మనకి సిస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కార్బన్, హైడ్రోజన్, క్లోరిన్, ఇటు సైడ్ మనకి ట్రాన్స్ గ్రూప్ ఉంది. సో ఇటు సైడ్ మనకి ట్రాన్స్ గ్రూప్ ఉంది, ఇటు సైడ్ మనకి సిస్ ఉంది. సో అన్నిటికంటే ఫస్ట్ అటామిక్ నెంబర్ దేనికి ఎక్కువ, క్లోరిన్ కాబట్టి దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఇక్కడ మనం ఏమనుకున్నాం, సిస్కి ట్రాన్స్తో కంపేర్ చేస్తే సిస్ కాబట్టి దీనికి సెకండ్ ప్రయారిటీ ఇస్తాం, దీనికి థర్డ్ ప్రయారిటీ ఇస్తాం, దీనికి 4th ప్రయారిటీ ఇస్తాం. 1 2 3. సో ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి దీని యొక్క కాన్ఫిగరేషన్ వచ్చేసి ఆర్ అవుతుంది. సో ఇవి మన సిఐపి రూల్స్ ప్రకారం కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అనమాట. ఇవి ఫాలో అయ్యి మనం ఎటువంటి కైరల్ మాలిక్యూల్ ఇచ్చినా సరే మనం ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ని ఈజీగా చెప్పగలం. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కార్బన్, హైడ్రోజన్, OH CH3 NH2. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ ఆక్సిజన్, ఇక్కడ రాసుకోండి పక్కన ఆక్సిజన్, హైడ్రోజన్, ఇక్కడేముంది C, హైడ్రోజన్, ఇక్కడేముంది NH. సో ఇక్కడ నైట్రోజన్ ఉంది ఫస్ట్, ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది. మూడిట్లో కూడా దేనికి ఫస్ట్ అటామిక్ నెంబర్ ఎక్కువ, ఆక్సిజన్ కాబట్టి దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఇక్కడ నైట్రోజన్, కార్బన్లో అటామిక్ నెంబర్ దేనికి ఎక్కువ ఉంటుంది, నైట్రోజన్కి ఉంటుంది కాబట్టి దీనికి సెకండ్ ప్రయారిటీ ఇస్తాం, దీనికి థర్డ్ ప్రయారిటీ ఇస్తాం, దీనికి ఏమిస్తాం, 4th ప్రయారిటీ ఇస్తాం. సో ఇక్కడ 1 2 3. సో 1 2 3 ఎలా ఉన్నాయి మనకి, ఈ విధంగా ఉన్నాయి. 1 తర్వాత 2, 2 తర్వాత 3, 1 2 3. ఈ డైరెక్షన్ ఏంటి మనకి, యాంటీ క్లాక్ వైజ్, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇక్కడ ఎస్ అవుతుంది. కానీ 4th ప్రయారిటీ గ్రూప్ అనేది ఎలా ఉంది, అబౌవ్ ద ప్లేన్ ఉంది. సో అబౌవ్ ద ప్లేన్ ఉన్నప్పుడు ఏం చెప్పుకున్నాం, ఎస్ కన్వర్టెడ్ టు ఆర్ కాన్ఫిగరేషన్. సో దీని యొక్క కాన్ఫిగరేషన్ ఇప్పుడు ఏమవుతుంది, ఆర్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, సల్ఫర్ 4 డిఫరెంట్ గ్రూప్స్ అనేవి అటాచ్ అయ్యాయి. సో ఇక్కడ పక్కన రాసుకోండి, ఆక్సిజన్, హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ వచ్చేసరికి హైడ్రోజన్, కార్బన్, హైడ్రోజన్,
ఇది CH2. సో ఇక్కడ ఏముంది కార్బన్, ఈ కార్బన్కి అటాచ్ చేస్తూ ఇంకో కార్బన్ ఉంది, దీనికి హైడ్రోజన్ ఉండడం జరిగిందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రయారిటీ కార్బన్, ఆక్సిజన్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం, ఆక్సిజన్ కాబట్టి ఇది ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ ఇక్కడ కార్బన్, బట్ ఇక్కడ ఇంకో హైడ్రోజన్ ఉంది, బట్ ఇక్కడ నెక్స్ట్ హైడ్రోజన్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏముంది, సో సెకండ్ ప్రయారిటీ దీనికి ఇస్తాం, థర్డ్ ప్రయారిటీ దీనికి ఇస్తాం, ఫోర్త్ ప్రయారిటీ దీనికి ఇస్తాం. సో 1 2 3 క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఆర్. ఫోర్త్ ప్రయారిటీ గ్రూప్ ఎలా ఉంది, బిలో ద ప్లేన్ ఉంది కాబట్టి ఆర్ అనేది ఎటువంటి చేంజ్ అవ్వదు, ఆర్గానే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో 3 ఎగ్జాంపుల్స్ అనేవి నేను ఇవ్వడం జరిగింది. సో వీటికి మీరు ఆర్ అండ్ ఎస్ కాన్ఫిగరేషన్ చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీని యొక్క PDF అండ్ ఆన్సర్స్ అనేవి నేను PDF చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.